మన అనకాపల్లిలో ఉన్న శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి దర్శనం మాకు ఎలా అయ్యింది, మేము ఎప్పుడు వెళ్ళాం, ఏంటి దర్శనం అయ్యేసరికి ఏ టైం అయిందో మొత్తం చెప్తాను. నా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మేమైతే అమావాస్య తర్వాత రోజు ఆదివారం వెళ్ళామండి. అస్సలు ఖాళీ లేదు. ఈ రోడ్డు చూసారా, టెంపుల్కి కొంచెం ముందు రోడ్డు అండి. ఇక్కడి నుంచి ఎలా ఉంటే టెంపుల్కి వెళ్ళి రూట్లో ఎలా ఉంటుందండి, మీరే ఊహించండి. అంత రష్గా ఉంది. ఖాళీ కూడా లేదు. ఆటోలు అయితే ఇంకా 1 కిలోమీటర్ ముందే ఆపేస్తున్నారు. నడిచి వెళ్ళాల్సి వస్తుంది అక్కడి నుంచే. మేమైతే టెంపుల్కి దగ్గరికి వెళ్ళిపోయాం. టెంపుల్ దగ్గర అన్ని కొబ్బరికాయలు, అరటిపళ్ళు, చీరలు, ప్రసాదం అన్నీ అమ్మవారికి కోళ్ళతో సహా అన్నీ దొరికేస్తాయండి. టెంపుల్ బయటే మనం ఏం పట్టుకెళ్ళకపోయినా అక్కడ అవైలబుల్లోనే ఉంటాయి, కొనుక్కోవచ్చు. లైన్ చూసారా, క్యూ లైన్, ఆ ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉందో. మంచి ఎండ అండి. మేము వెళ్ళేసరికి 10:30 అలా అయిపోయింది. అమ్మవారిని దర్శించుకోవడానికి ఏ టైం అయిందో చెప్తానే ఎండింగ్ వరకు చూడండి. ఈ క్యూ లైన్లో మేమైతే నించున్నాము. మా అక్క బావ వచ్చారు. చూసారు కదా, నా యూట్యూబ్ డీపీలో ఉన్నది ఎవరో కాదండి, తినే మా అక్క. అండ్ తను మా పాపను ఎత్తుకున్నది మా బావ అండి. అక్కడ వాటర్ కూడా సరఫరా చేస్తున్నారండి వచ్చిన జనాలకి. ఇంకా అమ్మవారి పాదాలను దండం పెట్టేసుకొని మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాం. మేము 100 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా క్రౌడ్ చూసారా, ఫ్రీ లైన్ అయితే ఇంకా మామూలుగా లేదండి. ఒక 2-3 అవర్స్ అయితే పెట్టేస్తుంది. అండ్ 100 రూపీస్ లైన్ అలాగే ఉందిలేండి. 500 రూపీస్ లైన్ కూడా కొంచెం పర్లేదు. కానీ 50 రూపీస్ లైన్ ఉంది కదా, అది ఎవ్వరూ వెళ్ళలేదు. ఎందుకంటే 50 రూపీస్కి ఇంకా ఎక్కువ ఉంటారని. కానీ 50 రూపీస్కి ఎవ్వరూ వెళ్ళలేదు. ఈ కోడిని చూసారా, అమ్మవారికి మొక్కండి తీసుకువెళ్తున్నారు. నేను కోడికి కూడా వీడియో తీశాను. కొక్కొక్కో అని నడుస్తుంది. అమ్మవారి టెంపుల్లోకి అయితే వచ్చేసాము, దగ్గరికి వచ్చాము. ఇంకా టెంపుల్ లోపల టెంపుల్ బాగా కట్టారండి. అమ్మవారి కొత్తగా టెంపుల్ కట్టారని మీ అందరికీ తెలిసిందే. బట్ ఎప్పుడు చూడలేదా, చూడకపోతే నా వీడియోలో చూడండి. మీకోసమే ఈ చిన్న మినీ లాగ్ అండి. టెంపుల్ అయితే మామూలుగా లేదండి. అడుగు పెట్టే ముందు నాకు వచ్చింది గూస్ బంప్స్. మామూలుగా లేదుగా. నేను వెళ్ళింది ఫస్ట్ టైం టెంపుల్ కట్టాక. మా అక్క వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారని చెప్పి మొత్తం కలిసి అయితే మేము టెంపుల్కి వెళ్ళామండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తం వీడియో అయితే తీస్తున్నాను. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా అయ్యిందండి. టెంపుల్ కన్స్ట్రక్షను. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతమంది వచ్చారో. అది ఆదివారం సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది వచ్చారు. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. మేమైతే లోపలికి వెళ్ళిపోయామండి. అమ్మవారి ప్రతి విగ్రహం మీకైతే చూపిస్తున్నాను. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకైతే మామూలుగా లేదండి. ఏదో వణుకు పుట్టింది. మొత్తం అలా ఉందన్నమాట. అమ్మవారి దర్శనం అయ్యే లోపు అయితే మాకు నిజంగా చాలా ఎంతో ఆనందం వేసిందండి. అమ్మవారి దర్శనం అంత త్వరగా అయిపోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళిన 10:30కి ఇంత క్రౌడ్ చూసి ఏ టైం అవుతుంది ఏటో అనుకున్నాం. కానీ నేను చెప్తున్నాను, మాకైతే 1 గంటకైతే దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. అండ్ మా అక్క, మా బావ, నేను, ఇంకా మా ఆయన, మా పాప ఈ 100 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ దేవాలయం తెరిచి వెళ్ళని ఉంది కదా, ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటలకి. అక్కడ చూశారు కదా, బాలభోగం, రాజభోగం, నివేదనం ఇవన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టే టైం. ఈ టైంలో వెళ్తే అక్కడ ఒక 1 అవర్ అలాగా ఆఫ్ చేసేస్తారండి దర్శనం అనేది. ఆ టైమింగ్ చూసుకొని మీరైతే ముందే వెళ్ళండి దర్శనానికి. అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా పిల్లలతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇక్కడ మీకైతే అమ్మవారి సారి చూపిస్తాను చూడండి. అమ్మవారికి మొక్కుకుంటారండి, అమ్మ నేను మీ గుడికి వచ్చి ఇలా చేసుకుంటామని. అలా కొందరు కోళ్ళు, గొర్రెపోతులు, అలా పూలదండలు అలా కొందరు అయితే మొక్కుకుంటారు. ఆ మొక్కులు అయితే తీర్చుకుంటారండి టెంపుల్కి వచ్చి. అలాగే ఇక్కడ కూడా సేమ్ తీర్చుకోవడానికి వచ్చారని నేనైతే వీడియో తీశాను. మీరు ఎవరు ఏమనుకోవద్దు, మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీసానండి. ఇంత క్రౌడ్లో కూడా నేను వీడియో ఎందుకు తీసానంటే మా అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోకపోతే అలా. ఇప్పుడు మీకు అమ్మవారిని చూపిస్తున్నాను. 1 మినిట్ అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని జై శ్రీ నూకాంబిక అమ్మవారికి జై అని కామెంట్ చేయండి. చూసారా మా అమ్మవారు ఎంత బాగున్నారు. మీరైతే దిష్టి పెట్టకండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ స్పెసిఫిక్గా ఇదే ఎందుకు తీసానంటే అమ్మవారి గోపురం చూసారా, అటు ఇటు తాటి కమ్మలతో పందిరి, మధ్యలో అమ్మవారి గోపురం. మామూలుగా లేదుగా టెంపుల్ అయితే. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడ వాటర్ ప్యాకెట్స్ అండ్ మజ్జిగలు అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. మొత్తం అన్న సంతర్పణతో సహా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ మీకు తెలిసిందే కదా, మాడుగుల హల్వా. మా సైడ్ ఫేమస్ మాడుగుల హల్వా. అలాగే పిల్లలకి ఇవి లేకపోతే అలా చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు అయితే ఉండాలి కదండి. మీరు వచ్చి ఏం కొనుక్కున్నారో కూడా కామెంట్ చేయండి.
మేమైతే ఏం కొనలేదు, ఎందుకంటే మా పాప ఏడ్చింది. కానీ అక్కడ మనం బేరం ఆడకపోతే కొనడానికి కూడా ఆప్షన్ ఉండదండి, వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్తారు. బేరం ఆడే వాళ్ళకే అక్కడ వద్దండి. నేను చెప్పినట్టయితే అలా చేసుకోండి. ఇక్కడ అన్న సంతర్పణ చూపిస్తున్నాను కదా, ఆ ప్లేస్ చిన్న మినీ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. పాప కొనమని ఏడ్చింది కానీ కొనలేదు మేమైతే. ఇంకా అమ్మవారి పోతురాజు బాబుని అయితే చూపించేస్తున్నాను. ఈ చెట్టు దగ్గర పాదాలు అనేవి ఉంటాయండి, అందరూ దర్శనం చేసుకుంటారు. పోతురాజు బాబుని ఫోటో పెట్టారు కదా, కిందన పాదాలు ఉంటాయి, దర్శనం చేసుకొని ఇంకా అన్న సంతర్పణ దగ్గరికి మేమైతే వెళ్ళిపోదారు. అన్న దగ్గర ఈ వీడియోలన్నీ తీసానండి. కోళ్ళు చూసారా, నాటుకోళ్ళు అండి. ఈ నాటుకోళ్ళు ఇంకా కరక్కాయలు పిల్లలకి యూజ్ అయ్యి అన్నీ ఇక్కడ దొరకని ఐటమ్స్ ఏమి ఉండవండి. పూజా సామాగ్రితో సహా అన్నీ దొరికేస్తాయి, అండ్ ప్రసాదంతో సహా బ్యాంగిల్స్, అండ్ ఇక్కడ చింత చిగురు లెమను చూశారు కదా, అవి కూడా ఈ సమ్మర్లో స్పెషలే కదండి. మేము అక్కడ అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ముందు రోజు అయితే మేము తర్వాత రోజు వెళ్ళామండి, అందుకే ఆ బోర్డు అయితే ఇంకా తీయలేదు. మేము ఇప్పుడు సంపింగ్ పూలు ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిందే. ఇంకేవి తెలిసినవే కదండి, మీ అందరికీ గోడ పైన అంటించుకుంటారు. ఇక్కడైతే కోళ్ళని మొక్కుకొని అమ్మవారికి ఇక్కడే కోసుకొని అమ్మవారి మొక్క తీర్చుకొని అయితే ఈ పాకలు వేశారు కదండి, పాకల్లో ఫ్యామిలీ మొత్తం వచ్చి సరదాగా వండుకొని తింటారండి. అండ్ ఏసీ రూములు కావాల్సిన వాళ్ళకి ఏసీ రూములు, నార్మల్ రూములు కావాల్సిన వాళ్ళకి నార్మల్ రూములు కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు కూడా వస్తే అలా చేయండి, మీ మొక్క బట్టి మీరైతే తీర్చుకోండి. మేమైతే ఇప్పుడు భోజనానికి అయితే వెళ్ళిపోతున్నామండి. అమ్మవారిని దర్శనం చేసుకోవడం అయిపోయింది కదా, మా అక్క, నేను, ఇంకా మా ఆయన, మా పాప మేమే వెళ్ళామండి. మా బావ ఇంకా మా అత్తమ్మ, మా పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు, మా పిన్ని వాళ్ళ కూతుర్లు వాళ్ళు ఫ్రీ లైన్కి వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు వచ్చేసరికి పాపం 2:30 అలా అయిపోయిందండి. అక్కడ అన్న సంతర్పణ కూడా అయిపోయింది. ఇక్కడ పులిహోర 10 రూపాయలు అండ్ లడ్డు 15 రూపాయలు. ఈతపళ్ళు మీకు తెలిసిందే కదా. ఇంకా అన్న సంతర్పణకి వెళ్ళిపోతున్నామని చెప్పాం కదా, అన్నప్రసాదం తినడానికి అయితే మేమైతే లైన్లో నించొని వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి లాస్ట్ అండి, ఇంక మాతోటే లాస్ట్ అనుకుంటాను. మాకైతే ఆ అదృష్టం దక్కింది, అన్నప్రసాదం తినే అదృష్టం. మేము కూడా తినేసి అమ్మవారిని దర్శించుకొని అంత ఆనందంగా జరిగిందంటే మా దర్శనం మామూలుగా లేదు. మేమైతే మర్చిపోలేమండి, అందుకే వీడియో కూడా తీసాను. మీరు కూడా దర్శించుకోండి. అండ్ నా నూకాంబిక అమ్మవారి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ తెలిసిందే కదా, మా పిన్ని వాళ్ళ కూతుర్లు అన్నాను కదా, వాళ్ళిద్దరే దయ్యాలండి బాబు. మా అక్క, మా బావ, మా అక్క వాళ్ళ పిల్లలు, మా అత్తమ్మ. మీకైతే చూపిద్దారని నేనైతే వీడియో తీసాను. నా చిన్న మినీ లాగ్లో వాళ్ళు లేకపోతే ఎలా చెప్పండి. మేమైతే ఇంక ప్రసాదం తీసుకొని అమ్మవారు టెంపుల్ బయటకు అయితే వచ్చేసామండి. వచ్చి ప్రసాదం తీసుకొని మళ్ళీ ఎప్పుడు వస్తామో తల్లి అని ఒకసారి మళ్ళీ పాదాలకు దండం పెట్టుకొని అయితే వచ్చాము. నా చిన్న మినీలాగ్ ఎలా ఉంది, నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. మన అనకాపల్లి వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్.